హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ మనము డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ నుంచి అయితే ఇంతకుముందు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. సెక్యూరిటీ అసిస్టెంట్, అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలకు అనేది చాలామంది అయితే అప్లై అనేది చేసుకున్నారండి. షార్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకైతే అడ్మిట్ కార్డుని వాళ్ళైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో అయితే ఎవరెవరు షార్ట్ లిస్ట్ అయ్యారు, ఎవరెవరు అప్లై అనేది చేసుకున్నారో వాళ్ళైతే ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మీరు అడ్మిట్ కార్డు కూడా మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా ఇక్కడ క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. వీడియో లాస్ట్లో చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళ లిస్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి. కొందరు డీటెయిల్స్ అయితే నేను చెప్తానండి. కాల్ లెటర్స్, అదేవిధంగా సీరియల్ నెంబర్, అదేవిధంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. క్యాండిడేట్ నేమ్ అనేది ఇచ్చారు, అదేవిధంగా ఏ డేట్న ఉంటుందో ఆ డేట్ ఇచ్చారు. తర్వాత పీఈటీ సెంటర్ అనేది ఇక్కడ ఎక్కడ ఉందో అనేది ఇక్కడైతే ఇచ్చారు. అదేవిధంగా వెన్యూ అనేది ఇక్కడ చూసుకుంటే ఎన్ఎఫ్సి క్రికెట్ గ్రౌండ్ అండి. అదేవిధంగా డిఏఈ హౌసింగ్ కాలనీ, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే నియర్ సంజీవిని హాస్పిటల్. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, హైదరాబాద్లో ఇక్కడైతే వాళ్ళు కేటాయించారండి. ఈసీఎల్ దగ్గరలో ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఎక్కడ పెట్టుకున్నారనేది దాన్ని బట్టి అయితే మీకు ఇక్కడ వెన్యూస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇదైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. దీంట్లో మీ నేమ్ ఉందో లేదో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఎలా ఇప్పుడు మీరు కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం చూసుకుంటే పీఈటీ కాల్ లెటర్ డౌన్లోడ్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు ఇక్కడ చూసుకుంటే మీ పాస్వర్డ్ ఏంటో మీకు తెలియకపోతే ఫర్గాట్ పాస్వర్డ్లో వెళ్ళొచ్చు. కాకపోతే ప్రజెంట్ అయితే ఇది వర్క్ అనేది అవ్వట్లేదండి. అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా అయితే మీరు ట్రై చేయొచ్చండి. ఇంకా అయితే టైం అనేది ఇవ్వడం అయితే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే జనవరి 25న అయితే ఇక్కడ పీఈటీ ఎగ్జామ్ డేట్ అనేది కేటాయించారు. అదేవిధంగా మిగతా మీకు ఎప్పుడు ఉందో ఇక్కడైతే మీరు చూసుకోండి ఫస్టే. తర్వాత ఇక్కడ మీరు పీఈటీ కాల్ లెటర్ పైన డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత మీరు పాస్వర్డ్ అనేది ఏం పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడైతే మీరు ఫిల్అప్ చేసిన తర్వాత లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సి ఉంటుందండి. రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు తెలియకపోతే ఆ లిస్ట్లో అయితే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు కాల్ లెటర్ అయితే చూసుకోవచ్చు అండి. కాల్ లెటర్ చూసుకుంటే కాల్ లెటర్ ఫర్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సెక్యూరిటీ గార్డ్ అగైన్ అడ్వర్టైజ్ నెంబర్ ఇదే AMD 3/2022 అని ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడైతే మీరు క్లారిటీగా గమనించవచ్చు. అండ్ వెన్యూ అనేది ఇక్కడ గమనించవచ్చు అండి. డేట్ ఆఫ్ టైం అనేది ఇక్కడ మీరు మార్నింగ్ అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. 2023 జనవరి 25 అనేది మీరు అక్కడికైతే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అయితే చూసుకుంటే మీరు ఫస్ట్ అనేది మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందండి కంపల్సరీగా. అదేవిధంగా ఈ కాల్ లెటర్ కూడా మీరు ప్రింట్ అనేది తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి. దీంతోపాటు ఒక వ్యాలిడ్ ఏదైనా ఐడి ప్రూఫ్ అయితే తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, అదేవిధంగా ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు కూడా మీరు పట్టుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడైతే చూసుకోవచ్చండి. మీరు ఎలాంటి ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే తీసుకొని రాకూడదని వాళ్ళైతే చూపించారు. మీరు జిరాక్స్ అయితే పట్టుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు ఒక 30 మినిట్స్ బిఫోరే మీరు అక్కడికైతే చేరాలని వాళ్ళైతే చూపించారండి. అయితే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు చెప్పిన టైమింగ్ని బట్టి అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా వేరే ప్లేస్ నుంచి మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ కొంచెం ముందే మీరే అరేంజ్ అనేది చేసుకోవాలని వాళ్ళైతే చూపించారండి. ఎలాంటి పోస్ట్ పోన్ అలాంటి అయితే వాళ్ళు చేయమని ఇక్కడైతే చూపించారండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఏమేమి ఈవెంట్స్ ఉంటాయి ఇక్కడైతే మీరు గమనిస్తే హైట్ అనేది ఇక్కడ మీరు మీ కేటగిరీని బట్టి అయితే ఉండబోతుందండి. ఇక్కడ ఎస్టీ వాళ్ళకైతే 162.5 సెంటీమీటర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. చెస్ట్ అనేది నార్మల్గా 77 ఉండాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే నార్మల్ క్యాండిడేట్ వాళ్ళకైతే 165 సెంటీమీటర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి హైట్. చెస్ట్ అనేది నార్మల్ 80 ఉండాలి. అదేవిధంగా ఎక్స్పాన్స్ అనేది 5 సెంటీమీటర్ అయితే ఎక్స్పాన్స్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుందండి. అదర్ క్యాండిడేట్ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకి అనేది 82 అనేది ఎక్స్పాన్స్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సెటప్స్ అయితే సేమ్ అయితే ఉంటాయండి. 25 తీస్తే ఇక్కడ మీరు క్వాలిఫై అవుతారు. ఆ తర్వాత చిన్నప్పుడు అయితే ఉంటాయండి. ఇక్కడ చూసుకుంటే మీరు 8 to 9 తీయాల్సి అయితే ఉంటుందండి. పుషప్స్ అయితే వాళ్ళు అడగలేదు, అయితే ఉంటుందండి. తర్వాత లాంగ్ జంప్ అయితే ఉంటుందండి. 3.65 మీటర్స్ అయితే లాంగ్ జంప్ అయితే ఉంటుంది. 3 ఛాన్స్ అయితే ఇస్తారు. తర్వాత 100 మీటర్ రన్నింగ్ అయితే ఉంటుంది. అండ్ 16 సెకండ్స్ అయితే ఇస్తారు. ఇది మేల్ వాళ్ళకి అనేది ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నోటిఫికేషన్ అనేది క్లారిటీగా మీరు చూసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి వెళ్ళి చూసుకుంటే మీకు మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే అందుతుంది. థ్యాంక్ యూ.